ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. కట్టించిన పేరు తెచ్చుకోవడానికి చూసిండ్రు. ఇవన్నీ వల్ల ప్రజలలో ఇంకో ప్రగతి భవన్ కట్టించినావు. ప్రగతి భవన్లో నువ్వు ఎప్పుడన్నా రానిచ్చినావు మనుషులను? మాట్లాడేటోడికి ఏదైనా వాళ్ళ శాసనసభ్యులే తప్పితే పేదవాడిని చూసినావా? వాడేదో అప్పుగా పాలైందయా, నా భూమి వేరేవాడు సర్వే నెంబర్ చేసుకున్నాడా, నా పిల్లలు ఏం కావాలని చెప్పేందుకు కాగితం తీసుకునేటోడే లేడు. అదేవిధంగా సెక్రటరియట్ కట్టించడం అందులో కూడా ఎవరికి పోనీయలే. ఇవాళ ప్రజలు సంతోషంగా అరే అట్లీస్ట్ మేము పోతే కాగితం తీసుకునేటోళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మా బాధ చెప్పుకుంటే ఇంటున్నారు అంటున్నారు. అందుగురించి ఇవాళ అందరూ కూడా వేవ్ స్టార్ట్ అయింది కనుక వాళ్ళ కొట్టే రిక్వెస్ట్, వాట్ ఎవర్ మిస్టేక్ యూ హవ్ డన్ డ్యూరింగ్ యువర్ ఇన్ పవర్, ఆ మిస్టేక్ తెలుసుకోనిరా బాబు. ఎంతసేపు అని మమ్మల్ని అంటారేమిరా బాబు? మేమేదో పైసలు ఇచ్చి మేమెందుకు కొట్టాం రా? వద్దంటే వస్తావా? రాత్రి కూడా పోతే అన్నదారా నాకెవరు చేయడం, ఎందుకంటే నేను పక్క కాంగ్రెస్, నా దగ్గర అవతలోడు రాడు కదా, కొందరికి చేసుకుంటూ నేను కూడా వచ్చేస్తా అని చెప్పి అంటున్నారా లేదా? మీ అంత మేమంటే డబ్బులు తీసుకోలే. మరి ఆ ఆలోచన అప్పుడు కూడా ఉండాలి కదా. 2019లో మా వాళ్ళు 12 మంది ఉంటే 19 మంది ఉంటే 12 మందిని తీసుకున్నావా లేదా? అప్పుడు జ్ఞాపకం రాలేదా? ఇవాళ మేము ఏదో హార్స్ రైడింగ్ మొదలు పెట్టిందే మీరురా బాబు. కనుక ఇప్పటికన్నా అయితే సీనియర్ నాయకుడిగా చెప్తున్నా, కేసీఆర్ కూడా నాయంబడి పనిచేశాడు వైస్ ప్రెసిడెంట్గా, చంద్రబాబు కూడా నాయంబడి చేశాడు. కనుక మన తప్పులను సరిదిద్దుకొని ప్రజలకు ఏ విధంగా చేయాలి, ఫర్దర్గా వాట్ ఎవర్ మిస్టేక్ వీ హ్యావ్ డన్ ఫర్దర్గా మేము చెయ్యము, మాతో తప్పులు జరిగినాయి అని క్షమించి ప్రజల దగ్గర పోండి. అంతేగాని ఊరికేనంటే రోజు టీవీ పేపర్లో ఈ ఇట్లా అన్నాడు, ఈ మీరేపు తక్కువ కదా, మాది ఇక్కడ కొడతారు, వాడు అన్నది ఇంటి పెడతారు, కౌంటర్ ఇదే అయిపోతున్నారు. కనుక నా ఉద్దేశంలో వాట్ ఎవర్ ప్రామిస్ హ్యాస్ డన్ బై సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తాడు. రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయాలని మేము కూడా కోరుతాం. ఇప్పుడు ఏదైతే చెప్పింది కదా రైతులకు, ఏదైతే టోటల్గా ఈ జిల్లా అయినా మొత్తం స్టేట్ టోటల్ స్టేట్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ ఏదైతే 60,000 అంతేనా? 60,000 98,93 దగ్గర. ఎందుకంటే అందరికీ కలిసి బహుశా చాలా మంది ఏది 1,00,000 లోపల దాకా ఏదైతే వాళ్ళకి ఇవ్వాలి, అందులో అంచెలంచెలుగా ఇస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్నారు కాబట్టి మేము ఇచ్చి తీరుతాం. ప్రజా కార్యకర్తలు కూడా ఏదైతే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోలేదో వాళ్ళకి చేంజ్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళకు కూడా ఇస్తాం. ఇది మోసపూరితమైన పబ్లిసిటీ చేస్తున్నారు. దీనికి మీరు అలవాటు పడవద్దు, వీళ్ళ మాటలు నమ్మొద్దు. ఎవ్రీబడి వాజ్ టేకెన్, ఏదైతే లోన్ ఉన్నదో కట్టలేని వారు ఉన్నారో వారికి తప్పనిసరిగా ఇచ్చిన మాట గతంలోనే మేము ఇచ్చినాం. ఇది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అంటే 70,000 crore ఇచ్చినాం. యావత్ భారతదేశంలో ఇచ్చిన అట్లనే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి పూర్తి చేస్తాడని మా కార్యకర్తలు కూడా ఎవరికైతే రాలేదో వాళ్ళని తీసుకోవాలి, అప్డేట్ చేయించాలి. కార్యక్రమం మనది. ఎందుకంటే అవతల వాడు ఏదో ఛాన్స్ దొరికితే అది ప్రెస్ పెడతాడు, టీవీలో చూపిస్తాడు. కాబట్టి we requesting our cadre, let them they can go to the farmers, those who could not get any loan రివీల్ కాలేదో చెక్కులు రాలేదో వాళ్ళకి ఇప్పియాలని కోరుతున్నా. ఈయనొక్కడే కాదు, నరేంద్ర మోడీ ఏమన్నాడు? 2 crore నౌకరీ అన్నాడా లేదా? డిమానిటేషన్ చేసిండా లేదా? విజయ్ మల్లని తెప్పిస్తానని తెప్పించినా, బ్లాక్ మనీ తెస్తానని తెచ్చినా. ఇంతవరకు ఆయన ఇంకొక మాట అంటుండు, ఇవాళ పార్లమెంట్లో అంటుడు, బయట 25 crores ఆఫ్ ది పీపుల్ బిలో పావర్టీ నుంచి పైకి తెచ్చిన అంటుడు. కానీ ఆ లెక్క చెప్తలేడు. 25 కోట్ల మందికి ఏడపా సాయం చేసినావు చెప్పు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు, ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినావు, అది ఏం చెప్పాడు? కావాలి 25 crores బిలో పావర్టీ అప్లిప్మెంట్. వేర్ యూ హావ్ గివెన్ ఫోరం కన్వీనియర్. నాకు తెలిసిన ఏ రాష్ట్రంలో అడిగినా ఎవరు చెప్తలేడు. యూపీలో అడిగినా నేను మొన్న పోయినప్పుడు రాహుల్ గాంధీ ఎలక్షన్లో చెప్పేసినావు.
వాళ్ళకి ఏ విధంగా అప్లిమెంట్ ఇచ్చినావు? బిలో పావర్టీ నుంచి నేను పైకి తెచ్చినట్టు మరి 25 కోట్ల మంది ఏడైతే ఉద్యోగాలు ఇచ్చినావా, లేకుంటే ఇండ్లు కట్టించినావా, లేకుంటే డబ్బులు ఇచ్చినావా? వ్యవసాయం ఏం చెప్తాలేడు. ఐ గివెన్ అప్లిమెంట్ ఆఫ్ ది 25 crores ఆఫ్ ది बिलो पॉवर्टी टू अप्लीमेंट काहे अप्लीमेंट तेरे बातों में अप्लीमेंट है, काम कुछ नहीं करा, हवाबाजी। अब मन की बात ఇవాడు ఏం చెప్పింది అయినా మీకు మాట్లాడే ఛాన్స్ లేదు. మన్ కీ బాత్ ఆడు ఉండదే చెప్తాడు, అడిగే తదికేడ ఛాన్స్ ఉంటుంది. మన్ కీ బాత్ सुनो, सबका साथ अपना विकास। किसका विकास हुआ? मेरे तो खाली बीजेपी वालों का हुआ तो हुआ, नहीं तो अदानी अंबानी का हुआ। अब की बात सबका साथ अपना विकास ఆడనే అయింది కనుక ఇప్పుడు అదేవిధంగా ఆందోళన కూడా సెపరేట్ అయింది. నా ఉద్దేశంలో అక్కడ కూడా విశాఖ ఉక్కు మా జన్మ హక్కు అన్నారు. దాన్ని సాధించడానికి మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఏదైతే 2 రాష్ట్రాలు విభజన అయినప్పుడు మేము చెప్పినాం ఏది స్పెషల్ స్టేటస్ ఇస్తాను. సాక్షాత్తు తిరుపతి గుళ్ళకెళ్ళి బయటకు వచ్చి అన్నాడు నేను స్పెషల్ స్టేటస్ ఇస్తా అన్నాడు. మరి ఇంతవరకు ఇవ్వలేదు. కనుక చంద్రబాబు గారు దాని మీద కూడా ప్రయత్నం చేసి మేము కూడా మా పార్టీ వాళ్ళు అన్నట్టు మేము తమ్ముళ్ళము, అన్నదమ్ములు ఉంటాము, అన్నదమ్ములుగా విడిపోయినాము. కానీ ఎప్పుడన్నా అన్నను కొట్టినా తమ్ముని కొట్టినా అన్న పోతాడా లేదా? కనుక మాది కూడా అదే కల్చర్. అక్కడ ఏది జరిగినా తప్పనిసరిగా వాళ్లకు మనం ఈ విభజనలో ఏదైతే డివిజన్ అయిందో అది ఇద్దరు కూర్చొని రేవంత్ రెడ్డి అదేవిధంగా చంద్రబాబు. Please subscribe Saira Media channel. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!